జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ మాసం యొక్క రాశి ఫలితాలు. ఈ మాసంలో గోచార గ్రహస్థితిలో యొక్క రాశి ఏ రాశుల్లో వాళ్ళు గతులై ఉన్నారు, ఈ విషయాన్ని మనం ప్రథమంగా తెలుసుకుందాము. వృషభ రాశిలో గురుదేవుడు అలాగే మంగళ్ వీళ్ళిద్దరూ సంచారం చేస్తూ ఉన్నారు. 26వ తారీఖు వరకు కూడా ప్లానెట్ మంగళ్, గ్రహదేవత మంగళ్ వృషభ రాశిలోనే సంచారం ఉంటుంది. 27వ తారీఖు నుంచి ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తున్నారు. గురుమంగళ యోగానికి 27వ తారీఖు ఆగస్టు 27వ తారీఖున బ్రేక్ పడిపోతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము. కర్కాటక రాశిలో ఆయన 16వ తారీఖు వరకు ఆయన సంచారం చేస్తారు. 17వ తారీఖు నుంచి కర్కాటకంలో ఉన్న సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి అడిగడిపోతూ ఉన్నాడు. సింహరాశిలో శుక్ర బుధులు ఇద్దరు సంచారం జరుగుతోంది. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు. శుక్ర భగవానుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ 25వ తారీఖు నుంచి సింహరాశి నుంచి కన్యారాశిలోకి అడుగుపెడుతూ ఉన్నారు. కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, రాహుదేవుడు మీనరాశిలో సంచారము. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ మాసము గోచార గ్రహస్థితుల్లో ఏదైనా ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుందా? ప్రత్యేక అంశం అయితే డెఫినెట్గా ఉంది. ఈ మాసం చివరిలో ఏర్పడుతుంది ప్రత్యేక అంశము. 24వ తారీఖు తర్వాత నుంచి శుక్రాచార్యుల వారు ఎప్పుడైతే కన్యారాశిలోకి వెళ్తారో అది ఆయన నీచ స్థానము. అలాగే అక్కడ కేతు భగవానుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా విశేష అంశం అని చెప్పుకోవాలి. దీని గురించి అంటే దీనివల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏమన్నా జాగ్రత్తలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అలాగే సూర్యనారాయణమూర్తి తన సక్షేత్రమైన సింహరాశిలోకి 17వ తారీఖు నుంచి అడుగు పెడుతూ ఉన్నారు. ఇదొక ప్రత్యేక అంశము. గోచారంలో 2 గ్రహాలు వక్రగతిలో, ఆల్రెడీ శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నారు. 6వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. గురుమంగళ యోగాన్ని కలగచేసిన 2 గ్రహ దేవతలు గురుదేవుడు మరియు మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఈ మాసం 27వ తారీఖు నుంచి గురుమంగళ యోగానికి బ్రేక్ పడుతూ ఉంది. అంటే మిథున రాశిలోకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత గురుమంగళ యోగం విడిపోతుంది. ఇవన్నీ కూడా విశేషాంశాలు ఈ మాసము. అయితే ఈ మాసం మొదటి 3 రోజులు ఇంకా ప్రత్యేక అంశం ఉంది. అదొకసారి నేను మీకు చెప్పి ఈ ప్రత్యేక అంశాన్ని మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. చంద్రభగవానుడు ఈ మాసం 3 రోజులు, మొదటి 3 రోజులు కూడా అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశిలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు గ్రహమాలిక యోగం ఒకటి ఖగోళంలో చోటు చేసుకుంటూ ఉంది. ఎక్కడి నుంచి చోటు చేసుకుంటూ ఉంది? మిథున రాశి నుంచి స్టార్ట్ అవ్వలేదు ఈ గ్రహమాలిక యోగము. కానీ ఈ గ్రహమాలిక యోగము వృషభ రాశి మొదలుకొని కన్యా రాశి వరకు గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. మొదటి 3 రోజులు ఆగస్టు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. ఇది చాలా ప్రత్యేక అంశము. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఒడిసి పట్టుకోవాలి. అసలు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటి, ఇది కూడా నేను మీకు బ్రీఫ్ చేస్తాను, 2-3 మాటల్లో చెప్తాను. వీటి గురించి మనం మళ్ళీ స్పెషల్గా వీడియోస్ చేసి నేను మీకు చెప్తాను. బట్ ఇప్పుడు విపులంగా కాకపోయినా బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు మనకు ఒక పూల చెట్లు ఉన్నాయనుకోండి, చాలా పూలు ఉన్నాయనుకోండి, కనకాంబరాలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, సన్నజాజులు, విరజాజులు ఇలా కోసుకొచ్చేస్తాం, అలా పెట్టేస్తాం. భగవంతుడికి పెడతాం. మనకైతే అది దండ కట్టుకుంటేనే పెట్టుకోగలుగుతాం. మన తలలో దండ కట్టుకోకపోతే మనం పెట్టుకోలేము. భగవంతుడి కంటే ఆయన పాదాల దగ్గర పెడతాము. భగవంతుడికి కూడా దండ కడితే చక్కగా పూల మాల వేస్తే చూడటానికి చాలా ప్లెజెంట్గా, అందంగా అనిపిస్తాయి దేవుడి విగ్రహాలు. మనం మాలలు అందుకే కదా వేసేది. చాలా మనకి పుణ్యము. అక్కడ చూడటానికి కూడా అలంకరణ చాలా బాగా అనిపిస్తుంది.
ఇదే మనం పెట్టుకోవాలంటే పూలన్నీ విడివిడిగా, అంటే ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నా, పూలన్నీ విడివిడిగా చెల్లాచెదురుగా ఉంటాయి. ఎలా పెట్టుకుంటాం? మనం పెట్టుకోలేం. వాటన్నిటిని మనం ఏం చేస్తాం, చక్కగా ఒక దండలాగా కుట్టి, ఒక దండలాగా కట్టి, కొంతమంది చాలా గుత్తిగా అల్లుతారు, కొంతమంది విడివిడిగా అల్లుతారు. సో ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చక్కగా కట్టేసేసి మ్యాక్సిమం గుత్తిగానే అల్లుతారు. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా చాలా దగ్గర దగ్గర పెట్టి అల్లుతారు. ఇది మనం తలలో పెట్టుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది చూడటానికి. అయితే ఈ గ్రహమాలిక యోగం కూడా అలాంటిదే. ఎప్పుడైనా సరే పూలు విడివిడిగా ఉన్నప్పుడు వచ్చేదానికంటే కలిసి ఉన్నప్పుడు చూడటానికి అందంగా ఉంటాయి. అలాగే గ్రహ సంపత్తి, ఈ గ్రహమాలిక యోగం అంటే ఇప్పుడు వృషభ రాశిలో, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి, ఈ 5 రాశుల్లో కూడా గ్రహమాలిక యోగం ఏర్పడింది. ఈ 5 రాశుల్లో గ్రహాలన్నీ చక్కగా అలైన్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకొక మీకు అర్థం చెప్పాలంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే హెడ్ ఆయన మొత్తం ఆయన కావచ్చు, ఆమె కావచ్చు, అన్ని వ్యవహారాలు వాళ్ళే చూసుకోలేరు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి వ్యవహారం వాళ్ళే చూసుకోలేరు. లేదా ఒక కంపెనీ సీఈఓ కావచ్చు, ప్రతి వ్యవహారం వాళ్ళే చూసుకోలేరు. వాళ్ళు ఇంకొకళ్ళకి అసైన్ చేస్తారు, ఆ ఇంకోళ్ళు ఇంకొకళ్ళకి అసైన్ చేస్తారు, ఆ ఇంకోళ్ళు ఇంకొకళ్ళకి. ఇలాగ ఒక చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా. ఈ చైన్ సిస్టము ఎప్పుడు బ్రేక్ అవ్వకుండా నీట్గా వెళ్తే కనుక ఆ కంపెనీ చాలా బాగా డెవలప్ అవుతుంది. మనం కంపెనీ పరంగా మాట్లాడుకుంటే, ఒక ఫంక్షన్ పరంగా, ఒక శుభకార్య పరంగా మనం మాట్లాడుకుంటే, ఇలా కరెక్ట్గా అందరూ కూడా ఒక మాట మీద చేసుకుంటూ వెళ్తే కనుక ఆ శుభకార్యం కూడా సూపర్ సక్సెస్ అవుతుంది కదా. అలాంటిదే ఈ గ్రహమాలిక యోగం. అంటే అంతా కూడా గ్రహాలన్నీ చక్కగా ఈ వృషభ రాశి నుంచి ఒక 5 రాశుల్లో చక్కగా ఉంది. 5 రాశుల్లో ఉండడం వల్ల ఇది గ్రహమాలిక యోగం ఎవరి జన్మ జాతకంలో అయినా మీకు ఆల్రెడీ ఉంటే, ఇప్పుడున్న ఈ గ్రహమాలిక యోగం ఇంకా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో గ్రహమాలిక యోగం లేదనుకోండి, ఇప్పుడు అసలు ఏం చేస్తే ఈ గ్రహమాలిక యోగం మీకు అద్భుతంగా యోగిస్తుందో అది మనం తెలుసుకుందాము. అలాగే అసలు మీ జన్మజాతకంలో అసలు ఉందో లేదో మాకు తెలియదు అనుకున్నా కూడా బెంగలేదు. ఏం చేసుకుంటే ఈ గ్రహమాలిక యోగం యొక్క చక్కటి ఫలితాన్ని మీరు తీసుకోవచ్చు, మనం ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత మనం లాస్ట్లో కూడా రెమెడీ తెలుసుకుందాం. బట్ ఇప్పుడు నేను క్లుప్తంగా ఇది 3 రోజులకే వస్తుంది కాబట్టి, ఆగస్టు 1 నుంచి 3వ తారీఖు వరకే ఇది ఉంది. చంద్ర భగవానుడు వల్ల ఏర్పడుతూ ఉంది కాబట్టి, దేనికి ఈ 3 రోజులు ఏం చేయాలో నేను ఒకసారి మీకు చెప్తాను. ఆగస్టు 1వ తారీఖు నుంచి, అంటే మీరు జూలై 31వ తారీఖు నుంచి కూడా ఇది స్టార్ట్ చేయొచ్చండి. జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు, అంటే ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత, గ్రహమాలిక ఎండ్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత, ఈ 4 రోజులు కూడా మీరు గంగా అమ్మవారి నామస్మరణం చేయాలి. ఈ గంగా అమ్మవారి నామస్మరణం ఎలా చేయాలి? మీరు గంగా 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 అని అనుకుంటారా? లేదా గంగా అమ్మవారి ఆవిర్భావ ఘట్టం వింటారా? లేదా ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను, ఈ శ్లోకాన్ని మీరు స్మరించినా సరే ఈ 4 రోజులు, అంటే జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని మీరు మనసులో తలుచుకుంటూ ఉంటే కనుక ఆ యోగం మీకు, ఆ గ్రహమాలిక యోగం మీకు చాలా చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే గంగా అమ్మవారి గురించి అంటే గంగా మనకి తెలుసు, వారణాసి, హరిద్వార్ మొదలుకొని గంగమ్మవారు ప్రవహిస్తూ ఉంటుంది. గంగని తలుచుకుంటేనే మనకున్న జీవన్ముక్తులం అవుతాం. మనకున్న కర్మ ప్రక్షాళన జరుగుతుంది. అందుకే మనం గంగా నదిలో స్నానం చేస్తాం. ఏదైనా పుణ్య తీర్థాల్లో స్నానం చేస్తాం, పవిత్ర జలాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో ఏదైనా మనకి అశౌచం అనిపిస్తే వెంటనే పుణ్యవచనం చేస్తాం. పుణ్యవచనం చేస్తే ఏం చేస్తారు? ఉదక శాంతి చేయిస్తారు. లేదంటే ఆ నీళ్ళు ఇల్లంతా కూడా చల్లితే పవిత్రీకరింపబడుతుంది. నీళ్ళల్లో చాలా ఎనర్జీ ఉంటుంది. అయితే ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటో నేను మీకు చెప్తాను, ఇది తలుచుకోవడం వల్ల. ఫస్ట్ ఎందుకంటే మనకి ఏం ఫలితం వస్తుందో, ఏం చేస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసుకొని చేస్తే ఇంకా బాగా ఎక్కువగా చేస్తాం. కాబట్టి ఈ ఫలితం ఏంటంటే మీకు మనశ్శాంతి చాలా బాగా ఉంటుందండి. ఈ మాసం అంతా మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది. ఒకటి, మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఏం పనులు చేస్తే మీ గ్రోత్కి, మీ అభివృద్ధికి ఉపయోగపడతాయో ఆ పనులన్నీ కూడా మీరు చక్కగా చేయగలుగుతారు. ఇవన్నీ మీకు గంగా అమ్మవారి నామస్మరణతో జరుగుతుంది. మీరు గంగా 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 అనుకున్నా పర్వాలేదు, లేదా ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం మీరు చదువుకోగలిగితే కనుక ఇప్పుడు నేను చెప్పిన రోజుల్లో జూలై 31వ తారీఖు నుంచి
4వ తారీఖు వరకు ఆగస్టు ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ శ్లోకం చెప్తాను. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని మీకు చెప్తాను. గంగామ్మవారికి సంబంధించిన పవిత్రమైన ఈ శ్లోకం, పరమ పుణ్యప్రదమైన ఈ శ్లోకాన్ని మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ రోజుల్లో స్మరించుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల గంగామ్మవారి పరిపూర్తి ఆశీస్సులు మీ జన్మజాతకంలో గ్రహమాలిక యోగం ఉన్నా లేకపోయినా అన్నీ కూడా పనులన్నీ కూడా అలైన్ అవుతాయండి. చక్కగా మనకు అన్నీ కూడా అలైన్ అయ్యి అన్నీ కూడా వరుస క్రమంలో మన జీవితంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఆ శ్లోకం నేను ఒకసారి మీకు చెప్తాను. విష్ణు పాదోద్భవే దేవి గంగే త్రిపదగామిని జటాజూట గతే శంభో భాగీరథి నమోస్తుతే. విష్ణు పాదోద్భవే దేవి గంగే త్రిపదగామిని జటాజూట గతే శంభో భాగీరథి నమోస్తుతే. విష్ణు పాదోద్భవే దేవి గంగే త్రిపదగామిని జటాజూట గతే శంభో భాగీరథి నమోస్తుతే. ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయిస్తాను, మీ అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని మీరు మనసులో స్మరించుకోవడానికి ప్రయత్నించండి. చక్కటి శుభ ఫలితాలను పొందండి. గంగమ్మ వారి నామాన్ని తలుచుకున్నంత మాత్రానే మన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది. హృదయంలో ప్రశాంతత వస్తుంది, మన మనసులో చాలా ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వస్తే మనకి ఇంకా కావాల్సింది ఏమని చెప్పండి? ఈ ప్రశాంతతని, చక్కటి మానసిక ప్రశాంతతని, పరిస్థితులన్నీ అనుకూలమయ్యే విధంగా గంగామ్మవారు మనందరినీ అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పిన ఈ రోజుల్లో. సింహరాశి మరియు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం, సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి అనుకూలంగానే ఉంది. మనీ పరంగా చాలా బాగా ఉంది. అది మీరు ఉద్యోగస్తులు అవ్వండి, వ్యాపారస్తులు అవ్వండి, ఎవరైనా సరే ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. చకచకా వేగవంతంగా దూసుకెళ్తుంది. ఈ ప్రత్యేకించి 27వ తారీఖు నుంచి, అసలు ఈ మాసం ముందు నుంచే దానికి ఇండికేషన్స్ మీకు స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి. 27వ తారీఖు నుంచి అది ఇంకా పెరుగుతుంది. మీకే అనిపిస్తుంది, ఎంత ధైర్యం వస్తుందంటే డబ్బు ఇచ్చే ధైర్యం ఇంకేది ఇవ్వలేదు అని అనుకుంటారు. అంటే ఆ వర్డ్ నిజమైనా కాకపోయినా మీరైతే ఈ వర్డ్ మీరు తలుచుకుంటారు. ఎందుకంటే మీకు పరిస్థితులు అంత చక్కగా కండిషనల్గా వెళ్తాయి, అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మీరు డెఫినెట్గా ఈ మాసంలో ఎప్పుడో ఒకనాడు ఈ మాట అనుకునే తీరుతారు మనసులో. ఎందుకు అనుకుంటారంటే ఫైనాన్షియల్గా మీకు అంత అంటే ఇప్పుడు ఎలాగలాగ డబ్బులు రావడం కాదు, మన స్వశక్తితోటి, మన టాలెంట్ మీద, మన ఎఫిషియన్సీ మీద, మన క్యాలిబర్ మీద మనీ రూట్ అవుతూ ఉంటే అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఐఎమ్ మనీ మేకర్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని మనకి అనిపిస్తుంది. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అని. అలా అనుకోవడానికి ఈ మాసము సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ అవకాశం ఉంది. విద్యార్థులు అయితే మరి వాళ్ళు అప్పుడే డబ్బులు సంపాదించారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి స్టడీ పరంగా ఒక మంచి సబ్జెక్ట్, వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఏం చదువుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో మనీ డెవలప్మెంట్కి చక్కటి అవకాశం ఉంటుందో అవి తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళు డిపెండెంట్ కాబట్టి, ఇండిపెండెంట్ కాదు కాబట్టి ఫైనాన్షియల్గా సింహరాశి సింహలగ్నంలో పుట్టిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మీ పేరెంట్స్కి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ 30% అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ధనపరంగా చాలా బాగా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో ఈ మాసం సింహరాశి మరియు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంది. ఈ మాసం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అయితే మొదట గంగామ్మవారికి సంబంధించిన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా, అది ఈ మాసం అంతా చేసుకోవచ్చు అంటే చక్కగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గంగామ్మవారిని ఎప్పుడు తలుచుకున్నా కూడా మనం చాలా బ్రహ్మగడిగిన పాదము, గంగాజలము, విష్ణుమూర్తి పాదాల్లోంచి అమ్మవారు ఉద్భవించారు. సో అందువల్ల విష్ణుమూర్తి పాదాన్ని కూడా ధ్యానించిన వాళ్ళం అవుతాము. అలాగ మనం శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలను కూడా మనం పొందగలిగిన వాళ్ళం అవుతాము. అయితే దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని కూడా జపించడం వల్ల ఇంకా మనకి ఒక చాలా చక్కటి సత్ఫలితాన్ని మాసం మొత్తం కూడా పొందగలుగుతాము. మొదట తెలుసుకున్న ఆ శ్లోకాన్ని, ఈ నామాన్ని, ఈ రెండింటిని కూడా జపించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. చూశారు కదండి మీ రాశి యొక్క రాశి ఫలితాలు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకోవాలో ఒక్కసారి మనం చూద్దాము. ఈ మాసం యొక్క విశేషాంశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మాసము మనకి ఆగస్టు నెల
అంతా బాగుండాలంటే శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన మనం ఎలానో చేస్తాము. శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ నామంతో, ఇప్పుడు నేను చెప్పబోయే నామంతో ఈ ఆగస్టు మొత్తం కూడా ఈ నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉంటే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. శ్రీం భార్గవ్య నమః, శ్రీం భార్గవ్య నమః, శ్రీం భార్గవ్య నమః. ఈ నామాన్ని ఈ మాసం అంతా కూడా తలుచుకోవడానికి ప్రయత్నించండి. మనసులో నామజపానికి ఎలాంటి తప్పు లేదు. మనసులో మీరు అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసిన వెంటనే ఇప్పుడు నేను చెప్పిన నామాన్ని ఒక 108 సార్లు లేదా 21 సార్లు అనుకొని, తర్వాత మీరు ఏ పనిలో ఉన్నా సరే బీజాక్షరం తీసేసి భార్గవ్య నమః, భార్గవ్య నమః, భార్గవ్య నమః అని అనుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ నెల ఎండింగ్లో మంగళుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశిలోకి వస్తున్నారు. ఆయన మిథున రాశిలోకి వచ్చి మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ మనం యాక్టివేట్ చేసుకోవడానికి భార్గవ్య నమః అనే ఈ నామాన్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ నామాన్ని ఈ నెలంతా ఉపాసిద్దాము. చక్కటి సత్ఫలితాన్ని మనం శీఘ్రంగా పొందుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.